హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. ఒక 15 రోజులు అయిందనుకుంటా వర్క్ చేసి. సో ఈరోజు మెయింటెనెన్స్ వర్క్లో భాగంగా మనం నడపబోతున్నాం హిటాచి, ఓల్వో హిటాచి. ఓకేనా? నేను ఇండియాలో అయితే చూడలేదు, కానీ నాకు పెద్ద ఐడియా లేదు. పోర్చుగల్లో ట్రాక్టర్కి కానీ తర్వాత హిటాచికి కానీ దేనికైనా చూడండి, ఇది బ్యాటరీ కనెక్షన్ నుంచి మళ్ళీ ఆఫ్ ఇస్తాడనమాట. ఇది ఆన్ చేస్తేనే, చూసినారా సౌండ్ విన్నారా? ఇక్కడ ఆన్ చేస్తేనే ఆడ ఇగ్నిషన్ ఆన్ అవుతుంది అనమాట. సో చాలా రోజులు అయిందనమాట స్టార్ట్ చేసి బండి. సో దీనికి బ్యాటరీ కనెక్షన్ ఇచ్చేసి తర్వాత స్టార్ట్ చేయాలి. చూడాలి స్టార్ట్ అవుతుందా లేదా అనేది. ఓకేనా? ఓకే, స్టార్ట్ ఇది అయిపోయింది. తర్వాత దీన్ని టర్న్ ఆన్ చేయాలి. ఇది ఇక్కడ ఉంటుంది టర్న్ ఆన్. ఓకేనా? ఓకే, టర్న్ ఆన్ కూడా అయిపోయింది. ఇంకా ఇగ్నిషన్ ఆన్ చేసి చూద్దాం లోపల పరిస్థితి ఎలా ఉంది, ఏం కథ అని. దీని అబ్బా ఒక చేత పని కాలేదా? అబ్బా ఒక చేత పని కాలేదా? లోపల చూద్దాం. ఇండియాలో కూడా ఎప్పుడు ఓల్వో నడపలేదు. ఈ జేసీబీ హిటాచీలు నడిపినాం, కానీ ఏదో ఒకసారి ట్రై చేద్దాం. ఈ బ్యాటరీలో ఉన్న పవర్ సరిపోలేదు, 2 సార్లు సెల్ఫ్ కొట్టినా అయినా కాలేదు. సర్లే, మా బాస్ ఫోన్ చేస్తే 2 సేపు వెయిట్ చేయి, నేనే వస్తున్నా అన్నాడు. చూద్దాం వచ్చిన తర్వాత ఏమవుతుందో ఏమో. ఇది మొత్తానికి స్టార్ట్ అయిపోయింది వెహికల్. మా ఓనర్ వచ్చి స్టార్ట్ చేసినాడు. పోర్చుగల్లో కామన్ పాయింట్ ఏంటంటే, ప్రతి అగ్రికల్చర్ ఫామ్లో వచ్చేసి ఒక ట్రాక్టరు, లారీ, ఫోర్ క్రిప్ట్, తర్వాత యాపిల్ తెంచే మిషన్ అయితే యాపిల్ తెంచే మిషను, యాపిల్ తెంపుడేటప్పుడు ఎక్కేదానికి దిగేదానికి అన్నీ ఉంటాయన్నమాట. సో ఈరోజు వర్క్ ఏంటంటే మెయింటెనెన్స్ జాబ్ అనమాట. సో పోల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ పోల్స్ అంతా ఎండింగ్లో ఒకటి ఉంటుందన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. అది ఊడిపోయిందనమాట. సో ఇదనమాట, గుంత తీసేసి ఆ గుంతలో ఒక రాడ్ పెట్టేసి, ఆ రాడ్డుకు బయటికి రాకోకుండా 2-3 పోల్స్ చిన్నవి కట్ చేసి దాంట్లో పెట్టేస్తామన్నమాట. సో ఇది వర్క్ అనమాట. మా యాపిల్ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇది అనమాట ఎండింగ్ పాయింట్ అనమాట. ఆ పోల్స్ అన్నీ పడిపోకుండా మనము చేసే సపోర్ట్ అనమాట. చూడండి, ఇది వచ్చేసి ఒక మిషన్ హైట్ పెంచేదానికి. ఇంతకుముందు డ్రైవ్ చేసినప్పుడు కూడా మీరు చూసుంటారు హైట్ ఎలా ఉంటుంది ఏం కథ అనేసి. సో ఇది వచ్చేసి లారీలో అనమాట పోల్స్. ఈ పోల్స్ అన్నీ మొత్తం తీసుకుపోయి నాటాలన్నమాట. ఎక్కడైనా డ్యామేజ్ అయి ఉంటాయి కదా, ఆ డ్యామేజ్ అయిన పోల్స్ అన్నీ మనము యథావిధిగా నాటాలన్నమాట. చూడండి, నేను వచ్చేసి బకెట్తో గుంత లోడి పెట్టినాను అనమాట. సో లూజు మట్టిని అతను తీస్తూ ఉన్నాడు అనమాట. అది అతని మనకు సపోర్టింగ్ అనమాట. ఒక 4 వ్యక్తులు కలిసి పనిచేస్తున్నాం అనమాట. ఇంక ఈ చైన్ చూడండి, ఈ చైన్తో మనము ఏదైతే గుంత తీసి రాడ్ వేసిన తర్వాత దాన్ని టైట్ చేయాలి కదా, ఆ టైట్ చేసడం కోసము ఇదనమాట. ఇది చైన్ బ్లాక్ అంటారు. సో తెలిసిన వాళ్ళకైతే ఇది ఏం పెద్ద వింత అనిపించదు, తెలియని వాళ్ళకి మాత్రము ఇది కొంచెం ఏంటో ఎలా ఉందో అనిపిస్తుంది. ఒకసారి చూడండి ఎలా టైట్ చేస్తున్నాడు ఇతను. సో అలా సింపుల్గా టక్ 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 లాగేసి జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. ఓకేనా? సో తర్వాత చూసుకుంటే కనుక ఇదొకటి. నేను ఇదేంటంటే పోల్స్ అనమాట, చిన్న గుంత అనమాట, ఎక్కువ లోడ్తో తినకుండదు అనమాట. మధ్యలో ఈ సాల్కు మధ్యలో వచ్చేసి. సో అతను ఏదో చెప్తున్నాడు, నేను వీడియో తీసుకుంటున్నాను. ఎవరు పని వాడిది అన్నట్టు. వీడియో తీయడం కుదరదు, బట్ ఏంటంటే ఇంకా మనం తప్పదు కదా చూపించాలనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా అతను చూస్తే కనుక చూడండి, చిన్నగా ఊరికి అక్కడక్కడ లోడుతాను అనమాట. లోడిన దాంతో అది సింపుల్గా మంచి చేయి పెట్టి తీయకోకుండా ఇది బాగుందనమాట. అది పటకార మాదిరి ఉంది. అలా మట్టి తీస్తూ ఉంటే అయిపోతుంది అనమాట. వచ్చిందండి మా కుక్కగారు. కుక్కగారు మా వెనకలే ఉంటుంది పని చేస్తుంటే. కుక్కగారు ఎందుకన్నా అంటే అది వాడు కాదనమాట, ఆవిడ. అందుకోసము కుక్కగారు అని అన్నాను అన్నమాట. ఓకేనా? ఇంకా చూడండి, పోలు సపోర్టింగ్ లేపేసినాను. పోల్ లేపేటప్పుడు వీడియో తీయడం కుదరదు కదా, 2 లివర్లు ఆపరేట్ చేసినప్పుడు మళ్ళీ వీడియో తీయాలంటే కష్టం అయిపోతుంది అనమాట. సో ఆ పోల్ నిలబెట్టిన తర్వాత మీకు వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట. నేను అలా పోల్ నిలబెట్టిన తర్వాత మిషన్తో అతని కింద ఒక హోల్స్ అంతా బుడిపేస్తారనమాట. ఆ తర్వాత అతను పైన ఉన్న వ్యక్తి వచ్చేసి టైట్ చేస్తాడనమాట. దానికి ఉండే క్లాంపులు, ఈ తర్వాత ఈ వైరు అంతా వేసి చేస్తాడనమాట. ఇది చూడండి, ఈ పక్క నుంచి మీకు బాగా కనిపిస్తుంది. సో ఈ పక్క మీకు రైట్ సైడ్ ఒక అతను టైట్ చేస్తున్నాడు, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఈ పైన నుంచి అతను టైట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా నా ఫేస్ చూడండి, మరి మీ డౌట్ వస్తుంది కదా, నా ఫేసు చూపించాల్సినంత అవసరం ఏం లేదు. బట్ ఏంటంటే
నేను ఎవరో వాయిస్ ఓవర్ ఇస్తున్నానేమో అనుకుంటారా అనేసి చూపిస్తున్నాను అనమాట. నా ఫేస్ ఎందుకు ఇక్కడ వాయిస్ లేదంటే కనుక మిషన్ సౌండ్ ఎక్కువగా ఉంది కదా, సో అందుకోసము నేను మైక్ తీసుకుని వెళ్ళడం మర్చిపోయాను అనమాట. సో అందువలన తప్పదనమాట. ఒకసారి మా తోటలో చూడండి అలా వెళ్తున్నాను అనమాట. మధ్యలో ఎందుకు వెళ్తున్నాను అంటే యాక్చువల్గా ఇక్కడ పోల్స్ ఏం లేవు, బట్ చుట్టూరు తిరిగికొని పోవాలంటే ఇది చిన్నగా వెళ్తుంది కదా, సో అందుకోసము మన వల్ల కాదని చెప్పి ఆడ పోల్స్ ఏం రిపేర్ లేవంటే ఇంక మధ్యలో షార్ట్ కట్లు వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా తప్పదు, అలా షార్ట్ కట్లు వాడాల్సిందే. ఇంకా డౌట్ ఎందుకు వచ్చిందంటే ఇదేంటో తెలియదు, బట్ ఓల్డ్ మిస్ అయిన దాని వలన లేకుంటే ఏంటో నాకైతే పూర్తిగా తెలియదు. కానీ లోపలైతే వైబ్రేషన్ అంటే వర్క్ చేసేటప్పుడు ఏం కాదు, కానీ రన్నింగ్లో మాత్రము ఎగరేసి పెట్టిందంట. బాబోయ్ మామూలుగా ఎగరేసి లేదు. కెమెరా మంచి క్వాలిటీ స్టెబిలిటీ ఉంది కాబట్టి మీకు నీట్గా కనబడుతుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ పోల్ ఇరిగిపోయిన పోల్ను నేను సపోర్ట్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి. ఇంతకుముందు నిలబెట్టిన పోల్ను చూసినారు కదా, ఇప్పుడు ఇరిగిపోయిన పోల్ను తీయడం మీరు చూస్తున్నారనమాట. సో పాత దానికి ఆ జాలీ దానికి అట్లే పెట్టింటారనమాట. అదంతా ఊడదీసేసిన తర్వాత నేను దాన్ని తీసేయాలన్నమాట. ఇక చూసుకుంటే ఇది ఎంత తోలంలో బయట పడితే నేను రోల్ అనుకున్నాను అనమాట. 90s కిడ్స్కి అయితే తెలిసింటుంది ఇదేంది బా రోల్ వచ్చింది అనుకున్నా. బట్ మళ్ళీ తెలిసింది ఏంటంటే వాళ్ళు ఆ కడ్డీకి ఆ రోల్ అనేది అంతా బొక్క పెట్టేసి కడ్డీని అట్లా వెడల్పు చేసేసి పెట్టారనమాట బయటికి రాకోకుండా. సో నాకు చూడంగా రోల్ అనిపించింది, బట్ అది రోల్ కాదు, సపోర్ట్ పోల్ అనమాట. సపోర్ట్ రాయి అనుకోండి కింద దాంట్లో పెట్టేది వచ్చేసి దాన్ని మళ్ళీ యథావిధిగా బెండ్ చేసి మళ్ళీ లోపల దింపుతాం అనమాట. సో అది చెక్ చేసుకున్నాను అనమాట, అది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అన్నట్టు. రాకపోయినా పర్లేదు, బట్ ఏంటంటే మనకు ఆ బొక్కలోంచి బయటికి రాకూడదు రాడు, ఎందుకంటే బాగా టైట్ చేస్తాం కదా, అప్పుడు బయటకు వస్తే కనుక మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అన్నమాట చేసిన పని అంతా. ఇంకా చూడండి మన వాళ్ళు ఎట్లా దింపుతున్నారు లోపలికి. సో చాలా వెయిట్ ఉంది ఇది, జాగ్రత్తగా దింపుకోవాలి. ఇద్దరు పట్టుకొని దింపినప్పుడు ఒకవేళ మిస్ అయిపోయిందంటే ఒకరికి తగలబోయి ఇంకొకరు తగులుతుంది అనమాట. సో కమింగ్ టు పాయింట్, హిటాచి డ్రైవర్లకి ఎలా ఉంటుందంటే లైఫ్ బాగానే ఉంటుందండి పోర్చుగల్లో, బట్ మీకు లాంగ్వేజ్ రావాలి, లైసెన్స్ ఉండాలి, దాని తర్వాత ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఓకేనా? చూడండి ఒక్కొక్కరికి ఇది ఒక మిషన్, అదొక లారీ, ఇది నాకు హిటాచి. ఆడ చూడండి దూరంలో ఇది ఫోర్క్ లిఫ్ట్. నలుగురం పని చేస్తే 4 మిషన్లు. ఇది వోల్వో మిషను, పాత మోడలు, పాత బండి. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇది అయిపోయింది ఫస్ట్ రోజు. ఇంకొక 2 రోజులు ఉంటుంది వర్క్. ఓకేనా? అందరికీ ఒక చిన్నది చెప్తాను, తప్పుగా అనుకోవాకండి. సో బేసిక్గా అందరూ ఏం చెప్తుంటారంటే చదువుకోండి చదివే ఈజీ అంటారు కదా. ఓకే, బట్ కాదనడం లేదు, కొంతమంది చదువు ఎక్కదు. ఓకేనా? అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే మీరు ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. ఏంటంటే లైక్ డ్రైవింగో, ఇట్లా హిటాచో, జేసీబీయో, లేకుంటే ఎలక్ట్రికల్, ప్లంబరో. ఓకేనా? మీరు ఏమంటారంటే ఒక చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? నాలెడ్జ్ ఇంపార్టెంట్ అంతే నా దృష్టిలో అయితే కనుక. చదువుకున్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మేము చదువులో గొప్ప వాళ్ళము అనుకుంటారు, బట్ వాళ్ళ దగ్గర వర్క్ స్కిల్ లేకపోతే చదువు ఎందుకు పనికిరాదు. సేమ్ టైము స్కిల్ ఉన్న వాళ్ళకి చదువు లేకపోతే ఏమవుతుందంటే చదువు లేకుంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం కానీ, వేరే నాలెడ్జ్ లేకపోవడం కానీ, సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనం చదువుకోలేదు కదా అనిపిస్తుంది. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే నాలెడ్జ్ అనమాట. ఓకేనా? లాంగ్వేజ్ అంటారా, మీరు ఎక్కడ 10 మందితో మీరు ఆ లాంగ్వేజ్తో 10 మంది వేరే లాంగ్వేజ్ వాళ్ళు మీ దగ్గర ఉన్నారనుకోండి, మీరు ఆటోమేటిక్గా ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. ఓకేనా? దాంట్లో అయితే ఏం మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది నేనేం చదువుకోలేదన్నా, నేను ఇంతే చదువుకున్నానన్నా అని, నాకన్నా పెద్దోళ్ళే అయ్యుండొచ్చు, వాళ్ళు నన్ను అన్న అంటున్నారనమాట. అది ఒక మర్యాద. బట్ అందరికీ నేనేం చెప్తానంటే చదువు ఒకటే ఇంపార్టెంట్ అయితే కానే కాదు. ఓకేనా? సో మీకు ఏదో స్కిల్ అనేది మీ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా, ఇప్పుడు నాకు చూడండి నేను ఎన్ని నిమిషాలు నడుపుతున్నానో నాకే తెలియదు, నేను గొప్ప అని చెప్పడం లేదు. ఓకేనా? నా దగ్గర స్కిల్ ఉంది కాబట్టి నేను సర్వే అవుతున్నాను అనమాట. సో మీరు కూడా చదువు లేకపోతే కనుక చదువు లేదని అస్సలు నిరుత్సాహపడకండి. మీ దగ్గర ఏదో టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని బయట పెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేస్తారని ఆశిస్తూ, మీరు రాయలసీమ కుర్రోడు. జై హింద్.